హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే మన విలేజ్ బ్లాగ్ అన్నమాట. నేనైతే మా విలేజ్కి వెళ్తున్నా చాలా డేస్ తర్వాత. అక్కడికి వెళ్ళి మేమేం ఫన్ చేస్తాం మొత్తం చూపిస్తాం మీకు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మన తమ్ముడు నన్ను బస్ స్టాండ్ దగ్గర దించేస్తాడు. అక్కడ నుండి బస్ స్టాండ్ నుండి ఇచ్చోడకి వెళ్ళి ఇచ్చోడ నుండి బైక్ మీద వెళ్ళిపోతాం. అక్కడ మన సెకండ్ బ్రాంచ్ ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. సెకండ్ బ్రాంచ్లో కూడా బట్టలు మొత్తం కోమా ఉంటాయి, మన ఫస్ట్ బ్రాంచ్లో కూడా కోమా ఉంటాయి. వచ్చేసేయండి అక్కడ కూడా. ఇప్పుడైతే మన బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇచ్చోడకి వెళ్దాం, ఓకేనా? హాయ్ గైస్, పోతున్నా ఫ్రెండ్స్. స్టార్ట్ అయినాం ఇచ్చోడ నుంచి స్టార్ట్ అయినాం. అక్కడైతే వీడియో తీయలేదు, ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతాం. టైం అయితే ఎంత అవుతుందంటే 9:30 అవుతుంది. 9:30 వాచ్ లేదు, వాచ్ పోయింది. 9:30 అయింది. స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుండి ఇక ఇంద్రవెల్లి వెళ్ళి అక్కడ నుండి భావాన్ని పికప్ చేసుకొని అక్కడ నుండి ఉట్నూరు నుండి పోతున్నాం ఫ్రెండ్స్. రాయల్ సిటీ. ఉట్నూరు నుండి షంపూర్ నుంచి హస్నాపూర్ నుండి మా ఊరికి వెళ్ళిపోతాం. ఈరోజు అయితే ఒక పెద్ద ప్లాన్ ఉంది, ఒకసారి కంటిన్యూ చూడండి, వీడియోలో చూసుకోండి. ఈరోజు ఏం చేస్తామో నెక్స్ట్ క్లిప్ చూసేయండి. మొగం కనిపిస్తలేదు. ఒడ్నూరు ఇంద్రవెల్లికి వచ్చి బాగా తీసుకున్నాం. పెద్ద స్కామ్ చేసి వాళ్ళ ఇంటి నుంచి లేపేసినాం, తీసుకున్నాం. ఇక అన్ని అబద్ధాలు చెప్పేసి తీసుకెళ్తుంటాం. ఇంట్లో రొంప అన్నారు, ఆయన వెళ్తున్నాం, చూపిస్తాం ముందర ఎట్లుంటుందో. మా మొక్కలు అయితే కనిపిస్తలేవు. ఓకే బాయ్. ఏ బాబు పక్కకి జరగమ్మా. సరే ఆంటీ. Welcome to Royal City Campus. दादा एक डान्स करून जाऊ नको. तेच गेली आपण बघून येऊ. करंटच नाही की दादा. Going to London. లండన్ లొకేషన్ చూపిస్తాను. విలేజ్లో లండన్ ఎట్లుంటుంది, బాగుంటుంది మొత్తం అంతా. तो हम आ चुके हैं खम्पुर गांव में, खम्पुर सिटी. यहाँ पर देखो ये गाड़ी देखो कैसी है. खम्पुर सिटी.
ఎండ అయితే వలిగిపోతున్నది. ఈ ఎండలో పోతున్నాం, చూపిస్తాం ఎట్లా కట్టుకున్నాం. ఇది విలేజ్ వైబ్ అంటే. మా వదిన మాకు ఇస్తున్నది, ఎండలు తిరగకుండా పోకుండా ఇటు ఆగమాగం చేయకుండా అని వెళ్తున్నాను. మా అన్న కట్టుకున్నాం, అందరం స్టార్ట్ అవుతుంది. క్రాబ్స్ పట్టడానికి వెళ్తున్నాం అండ్ బయట దావా చేసుకుంటాం, అవి కూడా చూపిస్తాం మీకు. గేర్ సడ్డా వస్తుంది. ఓకే, అందుకే ఇది మా కంపూర్ సిటీ. కంపూర్ సిటీ అతిపెద్ద సిటీ. आराम से चांगले आले म्हणजे थोडी पांढरी दिसायली, थोडी एकेले पांढरी दिसायली चांगलं. म्हणजे वेगळी चांगलं हे आली चांगली दिसायली, सुंदर राहतो. चांगली ఎండకు అలిగిపోతున్నది ఫుల్. ఎండ అట్లుంటుంది మరి. సూర్యదేవునితో 46 degrees. 150 చిక్కలు అనిపిస్తున్నాయి, చిక్కలు. మురుడం వినాయకమహం శర్మాన్వతి వేదికా सी प्रवेत्रवती महासुर नदी ख्याता गया गंडकी पूर्ण पूर्ण. कुठं ते आलेत पुढे. వాటర్ నింపుతున్నారు. వాటర్ తీసుకొని బండి మీద పెట్టుకొని పోతాం. ప్లాన్ అయితే ఇక్కడ ఈ దుర్గాదేవి వచ్చామ టెంపుల్ అయితే ఉండే, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాం, లొకేషన్కి వెళ్తున్నాం. ఒక దగ్గర లొకేషన్ వస్తుంటుంది, అక్కడ చూపిస్తాం. ఇక ఇటు సైడ్ వెళ్ళాలా. ఓకే, గోయింగ్. బాయ్ బాయ్. గోయింగ్ టు లొకేషన్. లొకేషన్కి వెళ్తున్నాం. బండి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. అట్లుంటుంది. బాగా వస్తున్నాయి ఇంకా మా బావ, మా అన్న అందరికి బావ ఒకడు అన్న. ఇది మన లొకేషన్. రిలీజ్ అవుతా बोलो जाता बरं ठीक आहे तसं गाडी जात्यावर भांडा आपल्या पाशी भांडं ठेवावं लागते. जाऊ कॅक्टस చెట్లు.
స్టంట్ మ్యాన్. కొనా పాన వచ్చేసినాం బాబు. ఒక్క నిమిషం. ఇంత కష్టాలలో వచ్చేసినాం. కోడి పర్లేదు కాయి టమాటే పర్లేదు. కింద లొకేషన్ చూపిస్తాను మీకు. హోమ లొకేషన్ ఉంటాయి. అక్కడైతే మేకను కోసిండ్రు. మేక కోసిండ్రు అక్కడ. ట్రైబల్స్. పెద్ద లోయ. ఇది గుండాల కామైంది తల మంచిది కామైంది. గుండాయి లోయ. గుండాయి వాగు. ఇది గుండాయి లోయ. అక్కడ వాటర్ ఫామ్ అయితే అక్కడ నుండి వాటర్ దీంట్లోకి వస్తాయి. ఇక్కడ నుండి వెళ్ళిపోతాయి. మస్తు ఉంటుంది. కోమా ఉంటుంది లొకేషన్. వచ్చేయండి, మన నార్నూరు రూట్లు ఉంటుంది. जमाने के आशिक है मियां, खराब हो गए। देखो भाई మంట అయితే ఫుల్ అవుతుంది ఇక్కడ. మంట వాటర్. స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఇన్ అవర్ టీమ్. షార్ట్ కట్లో మొత్తం కోడిని మొత్తం పీకేస్తాడు. ఇంతకుముందు మటన్ షాప్లో పనిచేసింది మా బావ. అందుకే ఎంత స్పీడ్గా పని చేయగలుగుతున్నాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కూడా ఎంత స్పీడ్ చేయడు వర్క్. ఎందుకంటే 10 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసిండు బయటికి. 10 సంవత్సరాలు ఒక మటన్ షాప్, సురేష్ మటన్ షాప్లో పనిచేసిండు. ఆయన ఓన్ షాపే అది. సురేష్ చికెన్ సెంటర్, ఇంద్రవెల్లి సురేష్ చికెన్ సెంటర్. ఎప్పుడైనా వచ్చేయండి. ఓన్లీ 110 kg అయిపోయింది. ఫ్రెష్ ఫ్రెండ్స్ దాని బట్టలు మొత్తం అయిపోయి దాన్ని బలాత్కారం చేసేసిండు ఫ్రెండ్స్ మా బావ. ఇప్పుడే పిటిషన్ పోతున్నాం ఫ్రెండ్స్. చేసుకుంటా ఎంత ఆగా ఉన్నాడు అని అనుకోలేదు. హదీజా భైర్ ఉన్నాడు. సూపర్ వెరీ గుడ్. క్యారీ ఆన్. ఇప్పుడు మెయిన్ ఐటమ్ మా బావగారి చేతిలో అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొంచెం దగ్గరగా జూమ్ చేసి చేస్తా. హలో ఫ్రెండ్స్, కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. తీసుకుంటున్నాం. తీసి అక్కడ ఎక్కడ వస్తుందా కూర్చొని తింటా అంటే వచ్చేయండి. ఇప్పుడు అది టైం అయిపోయింది. తినేడుతుంటే వచ్చేసేయండి తొందరగా. మంది అయితే అయిపోయింది. మంది అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓన్లీ చూడండి ఏం మిగిలింది. ఓపెన్ అరే చికెన్ కర్రీ, బగారా అన్నం మొత్తం 3 కిలోలు ఉన్నాయి. నేనే తినేస్తా. ఇల్లు ఏం తింటారు కదా చూద్దాం. మిగిలిపోతే మాకి వంట మొత్తం నేను ఒక్కనే కష్టపడి చేసిన.
వీళ్ళందరూ చూస్తున్నారు. చూసిన ఎంత కష్టపడి మొత్తం బట్టలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం చెమట. ఇంత వంట చేసిన నేను. నీ అన్నం నేనే చేసిన, కర్రీ నేనే చేసిన. వాళ్ళేమో తీసుమారకాయ లేక కూర్చొని చూస్తున్నారు. చూపెట్టారు మంచిగా తీసుమారకాయ లేక కూర్చున్నారు. మొత్తం వంట చేసినేసి చికెన్ కూడా నేనే కట్ చేసిన చికెన్ మొత్తం. వాళ్ళేమో అట్లా కూర్చున్నావు. మా బావ ఏమో ఆడ ఫోన్ చూస్తున్నాడు. మా బావ ఇద్దరేమో ఆడ అన్నలు కూర్చున్నారు. మా బావ ఏమో కూర్చొని చూస్తున్నాడు. కత్తి తీసుకొని వస్తాడు. మా బావ ఏమో కత్తి తీసుకున్నాడు. మా బావ కట్ చేసి నేను చేయలే. సారీ, కత్తి తీసుకుని చేంజ్ అయింది. మా బావని కట్ చేసిండు చికెన్. కట్ చేసిండు నిజం బయట వచ్చేసింది. మా బావ కొడుకుదా కట్ చేయడం చాలా బాగా వస్తుంది. కోడి డిక్కిని ఎంత బాగా కట్ చేసిండు అంటే మంచిగా వట్టి కట్ చేసిండు. మీకు చూపిస్తాను వీడియో, ఇప్పుడు చూడండి ఒకసారి. ఆ వీడియో ఎంత మంచిగా కట్ చేసిండంటే ఇట్లా వట్టి చికెన్ చేసిండు. కోడి డిక్కి గుర్తెట్టుకోండి. సురేష్ చికెన్ సెంటర్ ఇంద్రవెల్లి. వచ్చేసింది అక్కడ. కిందికి వెళ్తున్నాం ఇక క్రాప్స్ పెట్టడానికి. కింది దిగాలంటే పెద్ద టాస్క్ ఇది. ఇప్పుడే తిన్నాం, తినేసి కిందికి వెళ్తున్నాం. పబ్లిక్లా बघते व्हिडिओ आपला लय जण बघतात फेमस आहे आपण మా అన్న వాడుతుండు స్పెషలిస్ట్ క్రాబ్ స్పెషలిస్ట్ ఎందుకు ఎట్లా వాడతాడంటే రేంజ్లో వాడతాడు చూసుకోండి ఒకసారి కిందికి దిగుతున్నాం కింద లోయ ఉన్నది లోయలు దిగుతున్నాం ए भाऊजी ते भाऊने आधी ते इथं ठेवा नाव इथे धडे धरलो गेला లేరా గాయ్ దోరి आज भाऊजी కిందికి దిగుతున్నారు మా వాళ్ళు మేము కూడా కిందికి దిగుతున్నాం అయితే ఓవరాదు అందుకే ఇట్లా అవుతున్నాం నేను మనలా काय पंप टाकून फोडायची केलंय कोशिश క్రాబ్స్ పడుతున్నాం ఇక్కడ ఇది క్రాబ్స్ లొకేషన్ మా అన్న మా బావ వాళ్ళు దిగుతున్నారు పైకి వెళ్ళి ఇక్కడ పడతాం క్రాబ్స్ మీకు చూపిస్తాం ఆ క్రాబ్స్ పట్టే వీడియో క్రాబ్ దొరికినంటే వీడియో పెడతాం ఓకేనా ఇదైతే కింద చెరువు లోపల లోయ లోపల లొకేషన్ పైన గుట్టున్నది మా అన్న రెడీ చేస్తుండు క్రాబ్స్ పట్టడానికి ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇంతకుముందు ట్రైబల్స్ వచ్చి టైగర్ వచ్చి మొత్తం తినేసిపోయింది ఫ్రెండ్స్ ట్రైబల్స్ వచ్చి తెలియదు ఫ్రెండ్ టైగర్ వచ్చింది మేకను కోసి తీసుకెళ్ళిండ్రు మా వంటలు కూడా అయిపోయినాయి ఇది చాలా పెద్ద ఇది ఉన్నది కాయ నది వాగు వంక పెద్ద వాగు ఉంది మీరు బ్లాక్ వాటర్ తాగుతారో తెలుసా బ్లాక్ వాటర్ అని విన్నారా గుర్తుందా బ్లాక్ వాటర్ అది ఎంతో మస్తు అంటే రేరుగా దొరుకుతుంది ఇదే ఆ బ్లాక్ వాటర్ ఇప్పుడు బయట షాప్స్లో దొరికే బ్లాక్ వాటర్ ఏదో తెలుసా ఇదే బ్లాక్ వాటర్ ఈ బ్లాక్ వాటర్ని పైసలు పెట్టి తాగుతారు జనాలు 100 రూపీస్కి ½ లీటర్ తాగుతారు బ్లాక్ వాటర్ దిస్ ఈజ్ ద బ్లాక్ వాటర్ అర్థమైందా కర్రగా అంటే బ్లాక్ వాటర్ ఇది వాటర్ బ్లాక్ వాటర్ ఓకే ఎంజాయ్ పండగ ఒకసారి చూసుకోండి గుట్టలు ఎట్లున్నాయి లొకేషన్ మాత్రం కోమా ఉన్నది వచ్చేసేయండి టైం దొరికినప్పుడు టొమాటో పాటు ఇప్పుడైతే క్రాప్స్ పడతాం ఆ క్రాప్స్ వీడియోస్ కూడా చూపిస్తాను మీకు చూసేసుకోండి గోయింగ్ టు క్రాప్స్ హంటింగ్
इकडे इकडे हाय हाय बरं एवढं इधर फोन धर हा खराब ए थांबे आता पडायला ना जी गोटा दे हा की नाही बाबा की हे गोटा उचलायची धरला 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 शाबाश इక माडवाटी ना చిన్న క్రాబ్ చిన్న काय तर एक रे हे जाऊ दे आता हे खेळा न्याला म्हणून देवा देख चांगलं तर तिकडे ठेवतील आता टाक किती कर घालून त्याच्या इकडे बाहेर निघाला ते सेल मध्ये दाखवायसारखं तर हे करा घेऊ दिसायला खेकडा तरी तिकडे निघाल थोडी जरा मला बघा आला धर आला जरा फोन घरी इकडे ओढून वरी झूम करून घेऊ रे झूम केला की फुटकन वरी नाही तुम्ही असं या काठी खूप साईकून खरंच नाही भेटते आमचं खाली दोडा बी मोठा नाही बघा तुम्ही त्याला एक बार लागला की त्यांनी बाहेर ना डबल हा ये ना मग काठी लागली ना त्याला खाऊ द्या मस्त काय रे नाही दिसून आले खाणं झालं बघायला थांबून आहे घरले का नाही नाही स्लो झाले मस्त క్రాబ్ సైజ్ దొరకలే ఒకటే క్రాబ్ దొరికింది పోతున్నాం ఇక వాళ్ళు నవ్వుతున్నారు వాతావరణం బరాబర్ లేదు వాతావరణం మంచిగా లేదు బరాబర్ లేదు పోతున్నాం వెదర్ మొత్తం ఆబాళ అయితే వచ్చింది వర్షం వచ్చేటట్టున్నాయి అని వర్షం పడతలేదు ఒకటి దొరికింది పెట్టుకొని తీసుకొని పోతున్నాం ఒకవేళ నైట్కి వెళ్తాం ఇక నైట్లోనే చూస్తే దొరకచ్చు వెళ్తాం నైట్కి బాయ్ నైట్ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ నైట్ వెళ్తున్నాం ఇప్పుడు క్రాబ్స్ హంటింగ్కి 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాం చూద్దాం ఎన్ని క్రాబ్స్ దొరుకుతాయో అసలు మా మొక్కలకి దొరకవో కూడా తెలియదు చూద్దాం ఇక ఆప్షన్ లేదు దొరికేది చలో మీకు చూపిస్తాం లొకేషన్ ఎట్లుంటుందో లొకేషన్కి వచ్చినాం लाइट मोठा पण घरी चार्जिंग लावणार स्क्रॅप చూడడానికి వచ్చిన నైట్ చలో చూద్దాం ఓపెన్ मध्ये ఇది రేంజ్లో గాలి వస్తుంది చెరువు కట్ట పక్కకు మజా ఉంది గాలి అయితే అన్న ఎంజాయ్ చేసిండు అమ్మ 6 साल के बाद मिली ऐसी खुशी 6 साल के बाद मिली मालूम तुमको उतना కింద పోయి చెమటంతో పైకి వస్తే పైన మంచిగా గాలి కింద గాలి లేదు गाली तिकडे काहीच नाही కింద ఏం కాలేదు పైన గాలి ఉన్నది आपल्या तोंडाकडे ఫ్రెండ్స్ మా క్రాబ్స్ దొరకలే కిస్మత్ ఖరాబ్ ఉన్నది రెండే దొరికినాయి మార్నింగ్ కూడా దొరికింది ఆఫ్టర్నూన్ అయిపోయింది వెళ్తున్నాం బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేసేయండి బాయ్